చేసైనా ఎవరు అడ్డం పడ్డా ఏం జరిగినా భూమి దుఃఖమైనా పిడుగులు పడ్డా నక్షత్రాలు రాసినా సరే రాబోయే సంవత్సరంలోగా మనకు భారత పెన్షన్ రావాల్సింది. ఈ ఆగస్టు 23 మొదలైంది మన యుద్ధం. అంతానికి ఇది ఆరంభం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆగస్టు 23 చలో హైదరాబాద్ కార్యక్రమం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు పరచడం కొరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ నుంచి ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులు 6 మండలాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ఇవ్వాలని చెప్పి 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఈ రోజు కల్వకుర్తి డివిజన్ నుంచి బయలుదేరుతారు. సిపిఎస్ ఉద్యోగుల జీవన్ మరణ సమస్యగా మారినటువంటి ఈ సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని తెలుపుతూ దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈ కంట్రిబ్యూషన్ విధానం ఎప్పుడైతే వచ్చిందో ఆనాటి నుంచి కూడా దాదాపు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు మేనిఫెస్టోలు పెడుతున్నాయి. ప్రభుత్వ మేనిఫెస్టో అంటే జీతాలు కట్ చేసి వేరే ప్రజలకో లేకపోతే పెట్టుబడిదారులకో పెట్టడానికి కాదు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే ఓపీఎస్ మీకు అందిస్తాం, సిపిఎస్ రద్దు చేసి ప్రతి ఒక్క ఉద్యోగ జీవితంలో వెలుగు నింపుతాం అనేటువంటి హామీని ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ దాదాపు 85 మంది ఎమ్మెల్యేలను మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఓపీఎస్ సాధనకై సిపిఎస్ రద్దుకై నడుం కట్టిన మీ అందరికీ ఒక పెన్షన్, ఒక రిటైర్ ఎంప్లాయీగా, తర్వాత పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతామని నమ్మిన వ్యక్తిగా మీరు కూడా అదే నమ్మిరు కాబట్టి మీ పోరాటానికి పెన్షన్దారుల తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇది ఏమైనా సరే పోరాటాన్ని ఆపకూడదని సిపిఎస్ అంతమయ్యే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సిపిఎస్ అనేది వాళ్ళకు అనుభవిస్తే కానీ తెలియదు దాని బాధ అనేది. మనం ఏం ఎక్కువ అడగట్లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మీకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పారో దాన్ని మాత్రమే నిలబెట్టుకోమని అడుగుతున్నాం. మనం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆసరా పెన్షన్ వచ్చినంత పెన్షన్ కూడా ఇప్పుడున్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు రాదని చెప్పి మనకి ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వ్యక్తుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరము. ఇది మన ఉనికికే దెబ్బ. కాబట్టి దాదాపు మనం 10-15 సంవత్సరాల నుంచి ఈ సిపిఎస్ రద్దు కొరకు ఓపీఎస్ సాధన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం అంటే సిపిఎస్ రద్దు ఓపీఎస్ సాధన అనే శ్వాస లోపల ఉన్నటువంటి ఏకైక సంఘం టీఎస్సీపీఎస్ సంఘం సార్. ఇది ఏ జెండాలు వేరైనా ఎజెండాలు వేరైనా మన ఏకైక లక్ష్యం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ సాధన దిశనే ఉండాలి. కాబట్టి అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా జారీ చేస్తూ అందరి కోరికను ప్రభుత్వం మన్నించే విధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ సాధించే వరకు అందరము కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు CPS ముద్దు OPS ముద్దు CPS ముద్దు OPS ముద్దు
వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనం ఇక్కడ వచ్చినాం. వర్షం అనేది మనకు బ్లెస్సింగే తప్ప ఇంకేది కాదు, మనల్ని దీవించి ముందుకు పంపుతుంది. మీ ఎమ్మెల్యేలు మీ ఓటుతో మన ఓటుతో గెలిచిండ్రు. అడగడం న్యాయమైంది అని మీరు ఇప్పటికే చాలా ఓపిక పట్టిందనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ఇన్ బ్రాకెట్స్ ఓపీఎస్ రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులారా, ఇదే వేదికలో 2023 తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇవ్వబడ్డాయి మిత్రులారా. అవి అందుకున్న వాడు కూడా మీరు వచ్చిన రామంతున్నారు. ఈ భూమి ఈ నేల సాక్షిగా ఈ రోజు మనం అడిగేది ఒకటే, ఆ మేనిఫెస్టోలో పెట్టింది మాకు కావాలి. ఓపీఎస్ 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 ఓపీఎస్. మన దగ్గర నాయకులు లేరు, మన దగ్గర కరడు కట్టిన కార్యకర్తలే ఉన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది. మనం టీవీలనే చూస్తుంది. సుక్కు గారు చెప్పే మేము ఇస్తున్నామని, రేవంత్ రెడ్డి చెప్పే రాహుల్ గాంధీ గారు చెప్పింది, ప్రియాంక గాంధీ గారు చెప్పింది. వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు కాంగ్రెస్ లో నాకు చెప్పండి. వాళ్ళు చెప్పిన మాట ఉద్యోగ అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడ్డది మిత్రులారా. సిపిఎస్ ఉద్యోగ పాత పెన్షన్ వాళ్లకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఉంటాయి, పాత పెన్షన్ వాళ్లకు ట్రెజరీ నుంచి వస్తాయి, మనకు రావు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు వీళ్ళు? ఎందుకు మిస్ అయ్యారు? ఏ సంఘం ఎందుకు చెప్పలే? ఈ రోజు ఒక పెద్ద మనల్ని కూడా కూర్చోబెట్టి అడుగుతారు. 100 మంది 1000 మంది ఉండి ఆ నిలబడి మనతో మాట్లాడు. ఏం కావాలి? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? మనం సాధిస్తాం. త్రికరణ శుద్ధిగా నమ్మండి. మనసా వాచా కర్మేనా. అటెండరు పాత పెన్షన్ కావాలి, అడిషనల్ కలెక్టర్ కు కావాలి, టీచర్ కు కావాలి, స్కూల్ అసిస్టెంట్ కావాలి, ప్రొఫెసర్ కావాలి, డాక్టర్ కావాలి, పంచాయత్ కార్యదర్శి ప్రభుత్వం, గ్రామ పాలన ఆఫీసర్ ప్రభుత్వం, టీచర్ ప్రభుత్వం. అరే మనం ప్రభుత్వంలో ఉండి ఒక ఆయన అంటాడు మీరు యాంటీ గవర్నమెంట్ చేస్తున్నారు. నాకు నేను యాంటీ ఎందుకు చేసుకుంటారు అయ్యా? మా బాధ నువ్వు ఇస్తాను, మేము ఓట్లు వేసినాం. నువ్వు ఈ రోజు ఎండలో ఎండినాం, వర్షంలో తెలిసినాం, కానీ మొలకెత్తాలి. ఇంకా మన పాత పెన్షన్ మొలకెత్తాలి, పొయ్యలో కూడా దాన్ని మొలకెత్తించుకొని పోవాలి. అయినా మనం చెప్పినాం, ఏం చెప్పినాం తెలియజాగ్రత్త. ఎక్కడ చేస్తామన్నాం? మన ఆవేశాన్ని, మన ఆక్రందాన్ని అన్నిటినీ తెలియజేసేందుకు నవంబర్ 17 ఆ రోజు రాష్ట్రం నుండి 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ వారికి మద్దతు ఇచ్చే ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నిజంగా సిపిఎస్ రద్దు కావాలనుకునే సంఘాలన్నీ సామూహిక సభ పెడతాయి. నవంబర్ 17 సామూహిక సెలవు. నవంబర్ 17 ఒకవేళ అప్పటికి కూడా తగ్గకపోతే మన కార్యాచరణ ఉధృతమవుతుంది. వచ్చే ఏడాది, వచ్చే ఆగస్టు 23 లోపున ఆ పాత పెన్షన్ మారుతుంది. హిమాచల యమునా గంగా ఉచ్చల చల వితరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ
థ్యాంక్ యూ. కానీ ప్రతి ఒక్కరు ఇంటికి సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, అద్దలు ఎక్కడ ఆగండి. మీతో పాటు కనుక అద్దలు చదువు వస్తే వాళ్ళు ఇంటి దగ్గర తిప్పే బాధ్యత కూడా మీద. దానికి బందోబస్తు చేసిన పోలీసు వాళ్ళకు కూడా, పోలీసు విభాగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ బిగ్గర్ టెంపుల్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. తర్వాత డైరెక్ట్ ప్రోగ్రామ్ గంటలు పడుతుంది బయట ఇస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చాము. ఉదయం అంతకు బయలుదేరారు? 9 గంటలకు పెట్టాము. ఓకే ఓకే. ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది? మేబీ 12 కావచ్చు. మధ్యలో డిన్నర్ తీసుకుంటాం. పోవడానికి 12 అవుతుంది ఇళ్ళ నుంచి. ఓకే సార్, సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. వరంగల్ 2 జిల్లాలు కలిపి 2 బస్సుల్లో టీచర్స్ వచ్చాము. మేము పొద్దున్న 9 గంటలకు బయలుదేరాము. మధ్యలో ఒక టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మా టీచర్స్ అందరము మళ్ళీ అక్కడ లంచ్ చేసేసి ఇక్కడికి రావడం జరిగింది. మేము వెళ్ళేసరికి 12 అవుతుంది. మనది అనుకునే దాంట్లో మమేకమై ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శతసహస్ర ధన్యవాదాలు మిత్రులారా. అన్నింటినీ మించి ఇక్కడ వచ్చిన ప్రతి అక్కకి చెల్లికి జీవితాంతం రుణపడి మిత్రులారా.